రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం దాంట్లో అంజిరెడ్డి గారి దగ్గర రియల్ ఎస్టేట్ నిపుణులు అనేటువంటి అంజిరెడ్డి గారి దగ్గర లేరు. ప్రస్తుతం ఏదైతే మన సార్ చెప్తున్నట్టుగా మనకు సంబంధించిన లక్ష్మీనారాయణ గారు చెప్పారు, అలాగే ప్రవీణ్ గౌడ్ గారు కూడా చెప్పారు, నారగోని ప్రవీణ్ గౌడ్ గారు. వాస్తవానికి చూసినట్టయితే ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కానీ ఇల్లీగల్ అథారిటీస్కు సంబంధించి వారు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ మెడ మీద కత్తిలాగానే వేలాడుతున్నది. అంటే ఇర్రెగ్యులర్గా ఉన్న లేఅవుట్లను సైతం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేయించుకున్నప్పటికీ రేపు రాబోయే కాలంలో మరొకసారి దాన్ని కూల్చడం అనేది మనం దాన్ని అడ్డుకోలేకపోతామని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. దీంట్లో ఇంతకుముందు గతంలో చేసిన అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అవినీతి పరుల నిక్షణమా అని కాకుండా ఈరోజు ప్రస్తుతం కామన్ మ్యాన్ ఈరోజు సఫర్ అవుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే రెగ్యులరేషన్ చేసుకోవాల్సిన ఫీజు ఉన్నదో అది కట్టవలసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే లేఅవుట్ ఎవరు చేశారో వాళ్ళే చేయాలి. కానీ ఈరోజు ఆ భారం మొత్తం ఎవరైతే కొన్నారో ఆ ప్లాట్ ఓనర్స్ మీద పడుతుంది. ఈ విషయంపై మీరు ఎట్లా దీన్ని ఎట్లా విశ్లేషిస్తారండి? ముందుగా ఫోర్ చర్చ్ ఛానల్ ధన్యవాదాలు. ప్యానల్ లో ఉన్న ప్రవీణ్ గౌడ్ గారికి, లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలండి. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్. ఇది ఈ ఎల్ఆర్ఎస్ కడితే లేఅవుట్ కి సంబంధించి లేఅవుట్ నాన్ లేఅవుట్ వాళ్ళకి ఒక మంచి వరం అని చెప్పి నేను తెలియపరుస్తున్నానండి. ఏదైతే ఎల్ఆర్ఎస్ సంబంధించి అది కొంతమంది గతంలో 1000 రూపాయలు కట్టమన్నారు, కట్టించుకున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో పేమెంట్ చేసినా కూడా అధికారులు ఎక్కడ ఏ విధమైన వాళ్ళకి మంచి స్పందన లేదు. ఈ లేఅవుట్ కనుక రెగ్యులేషన్ సందర్భాల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అధికారులు ఎక్కడ పట్టించుకోవట్లేదు. దీని మీద గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ హెచ్ఎండిలో కానీ ప్రజలు తిరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని గుండా ప్రభుత్వ ఆదాయమే తప్ప కానీ ప్రజలకి ఉపయోగం లేకుండా పోతుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఏదైతే ఎల్ఆర్ఎస్ కడితే వారికి ఒక వరం లాంటిది, అది రెగ్యులేషన్ కనుక అయ్యే పద్ధతిలో 100% కనుక జరిగితే ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. దీన్ని తీసుకెళ్లే రీతిలో తీసుకెళ్ళట్లేదని చెప్పి నేను తెలియపరుస్తున్నానండి. ఈరోజు ప్రస్తుతం మీరు 2 విషయాలు చెప్పారు. ఒకటేమో ఎల్ఆర్ఎస్ మంచి పరిణామం చెప్తున్నారు, అలాగే మీరు ఏం చెప్తున్నారంటే దాంట్లో అవినీతి పరులకు ఉన్నాయని చెప్తున్నారు. అంటే రెండు టర్మ్స్లలో కూడా మీరు దానికి అనుకూలంగా మాట్లాడతాను, దాని తర్వాత వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడతాను. ఈ విషయం క్లారిటీగా ఏదంటే ఎల్ఆర్ఎస్ కడితే నాన్ లేఅవుట్ వారికి ఒక వరం లాంటిది. అది రెగ్యులేషన్ ప్రభుత్వం చేసే విధంగా చేస్తే మంచిదని తెలియపరుస్తున్నా సార్. కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ జరగట్లా సార్. ఇది సరైన పద్ధతిలో ఏదైతే నాన్ లేఅవుట్ వారికి ఎల్ఆర్ఎస్ కడితే ఒక మంచి వరం లాంటిది, కానీ కట్టినా కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదు, అధికారులు దీని మీద ముందుకు తీసుకెట్టలేదు. ఏదైతే ఆన్లైన్ లో పేమెంట్ చేసి నమ్మట్లే సిఆర్ కోడ్ లాగా ఓటీపీ వచ్చి ఆన్లైన్ లో ఎన్ఓసి వచ్చే పద్ధతిలో తీసుకొస్తే నాన్ లేఅవుట్ వారికి ఇది ఒక మంచి శుభ పరిణామం తెలియపరుస్తున్నా సార్. రైట్, ఇదే విషయంపై నారగోని మన ప్రవీణ్ కుమార్ గౌడ్ గారి దగ్గర